శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు 27 ఆగస్టు 2019 మంగళవారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుక్ల ద్వాదశి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు పుట్టిన వాళ్లకు గ్రహాలలోనే తెలుసుకుందాం. రాహు చంద్రుడు మిథున రాశిలో ఉన్నారు. గురుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు. కుజుడు బుధుడు శుక్రుడు సింహరాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే లా, లీ, లే, లో, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు ఆదాయానికి లోటు ఉండదు. భూ లావాదేవీలు ఫలించును. కార్యసిద్ధికై ఆటంకాలు తొలగిపోతాయి. శుభ సంబంధమైన వ్యవహారాల్లో పాల్గొంటారు. కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీకు ధైర్యం పెరుగును. కీర్తి ప్రతిష్టలు కాపాడుకుంటారు. బంధువులతో సరదాగా మాట్లాడతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇంకా మంచి శుభవార్తను పొందాలంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే వా, వి, ఓ, వే, ఓ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. రోజు మీ ఇంటికి బంధువుల రాక కనపడుతున్నది. పై అధికారులతో సంజామాయిషలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. వృధా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కొంచెం మీకు గందరగోళంగా కనపడుతున్నది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు. మీరు ఇంకా శుభఫలితాలను పొందాలంటే సంకటనాశన గణేశ స్తోత్రం చూడడం వల్ల మీకు ఈరోజు సంకటాలన్నీ తొలగిపోతాయి. ఎక్కడైనా గణేష్ దేవునికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి రండి. ఈరోజు మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే కా, కీ, కో, ఖ అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు శత్రుబాధ తగ్గుతుంది. సంతానం చే శుభవార్తలు వింటారు. భాగస్వామ్య వ్యాపారాలు సత్ఫలితాలను ఇస్తాయి. భూ గృహ అంశాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వాహనాలకై అధిక ధనం వ్యయం చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవటం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే డా, డి, డో, డే, హా, హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. నూతన ఆలోచనలు ప్రారంభిస్తారు. రాజకీయ రంగాల వారికి వ్యతిరేకలు కనబడుతున్నాయి. వివాద వ్యవహారంలో సద్దుమణుగుతాయి. మాట చలయంతో లబ్ధిని పొందుతారు. మీ ఆలోచనలకు భంగం కలిగే అవకాశం కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఉదా రంగు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గొని 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే మా, మీ, మో, మా, టా, టీ అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. రుణ విముక్తికి మార్గం కనపడుతుంది. ముఖ్య ఒప్పందాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూల సమయంగా కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు గోధుమ కలర్. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా, పీ, పో, పా, షా అన్న అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. సోదరి సోదర్య సంఘీభావంతో ఊహించని మార్పులు జరుగుతుంది. గృహ ఆలోచనలు వాయిదా పడతాయి. ఊహాత్మక అంచనాలు మనోధైర్యంతో ఫలిస్తాయి. కుటుంబ పరంగా వివాదాలు జరగకుండా చూసుకుంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఎరుపు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే కనకదార సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం,
విదేశీ యానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చూపబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే పా, పీ, పో, పా, షా అన్న అక్షరాలు. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే రా, రీ, రో, రా, తా, తీ, తో అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి రాణింపుగా ఉంటుంది. కుటుంబ నిర్ణయాలు ఫలించును. స్థానచలన సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార వ్యవహార భాగస్వామి వారికి శుభచర్చలు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు శివాష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. కీర్తి ప్రతిష్టలు కాపాడుకుంటారు. గృహ మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారులతో సంజమాయిషులు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. మనోధైర్యం పెంచుకుంటారు. ధన వ్యయ సూచనలు కనబడుతున్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బంగారం కలర్. మీరు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే బా, బీ, బో, బే, బా అనే అక్షరాలు మూలరాశి కింద వస్తాయి. ఉన్నత స్థాయి పరిచయాలతో కార్యసిద్ధి జరుగుతుంది. కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. వాహనాల కొనుగోలుదారులకు అనుకూల సమయంగా కనబడుతున్నది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతర జోక్యం అనవసరంగా చోటు చేసుకుంటారు. శరీరం అలసత్వం కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే జా, జీ, జో, జా, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఆర్థిక అంచనాలు పెరుగుతాయి. అవివాహితులకు అనుకూల సమయంగా కనబడుతున్నది. ఆరోగ్యం భంగం సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణం చేసేవారికి జాగ్రత్త అవసరం ఉంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు పచ్చ కలర్. మీరు గురుపాదుక సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గు, గే, సా, సి, సో, సా అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు మీరు మాట పట్టింపులకు పోకుంటే మంచిది. జాయింట్ నిర్ణయాలు ఫలిస్తాయి. శుభచర్చలు వాయిదా పడతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. కొంచెం ఉద్యోగం చేసేవారికి కొన్ని తలనొప్పులు కనబడుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్య విషయాల్లో ఆటపోట్లను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీరు అదృష్ట రంగు నీలం రంగు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. ఉత్తరాభద్ర 4వ పాదం, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, దే, దో, దా, షా అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ముఖ్య పనులు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన మార్పులకై అన్వేషిస్తారు. రుణాలపై కొంత సమయం అవసరం. గృహంలో కొన్ని శుభవార్తలు వింటారు. అదనపు ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీరు అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే కనకదార సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. ఎవరైనా మాకు చాలా సంబంధాలు చూస్తున్నామండి, వివాహం కుదరట్లేదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఒక రెమెడీ చెప్తాను, కావాలంటే రాసుకోవచ్చు. ఒక మంత్రం కూడా చెప్తాను. 41 రోజులు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ప్రతిరోజు ఉదయం 7 గంటల లోపు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల వాళ్ళకు శీఘ్రంగా మ్యారేజ్ అయిపోతుంది. ఒక మంత్రం చెప్తాను, రాసుకోండి. విశ్వవసో గంధర్వ రాజాకన్యం సాలాంకృతం మమ బిప్సితం ప్రయచ్చ నమః. మళ్ళీ ఒకసారి చెప్తాను, కావాలంటే రాసుకోవచ్చు. విశ్వవసో గంధర్వ రాజాకన్యం సాలాంకృతం మమ బిప్సితం ప్రయచ్చ నమః. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.